హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, రూబీ బ్లౌజ్, కాటన్ బ్లౌజ్ అయితే మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది ఈజీ మెథడ్లో అయితే చూసేద్దాము. వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక చూడండి, నా వీడియో కనుక నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఇలా పార్ట్స్ అయితే తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మరియు షేప్ బెల్ట్, దానికి కావాల్సిన మన పట్టీలకు వేసుకోవాల్సిన ఖర్చు అనేదండి మనకి ఎక్స్ట్రా పీసెస్. ఇక వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే ముందు వచ్చేసి మన ప్లెయిన్ బ్లౌజ్ కదా, మన డైరెక్ట్ అయితే పెట్టేసేయాలి. ఇక చూడండి, కట్స్ అయితే పెట్టేస్తున్నాను. వెనుక బ్యాక్ పార్ట్ ఫిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఫిల్స్ 4 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకోవాలి. మనకి ఇలా మన 4 ఇంచెస్ పెట్టుకున్నామంటే భుజాలు అనేది జారకుండా స్టిఫ్గా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కోసం మనకు వెనుక నడుము పట్టి అనేది అయితే వేస్తాం కదా, అది జాయింట్ అనేది చేసేసుకొని మనకు నడుము పట్టి వన్ సైడ్ మాత్రం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. టెన్షన్ మందం స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని మన నడుము పట్టికి అయితే జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేనైతే స్టిచ్చింగ్ చేసేసి మనకి జాయింట్ అనేది చేసేస్తున్నాను. మనం మెయిన్గా బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా, దానికైతే మనం జాయింట్ చేసేసుకుంటున్నాము. చూడండి, జాయింట్ మనం ఒక కుట్ట అనేది మనకు కుట్టేసి మళ్ళీ తర్వాత మనకి తిప్పేసి మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి అణిగిపోతుందని, లేవకుండా పైకి లేవకుండా అణిగిపోయి మనకి పంపకానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు పంపకం చేయడానికి మనకి నడుం పట్టి కోసం ఒక దొడ్డు కుట్టు అయితే పెట్టేసుకోవాలి. లాంగ్ మనకి 4 నెంబర్ మీద అయితే కుట్టు పెట్టుకున్నామంటే మనకి పంపకం చేసిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పదీసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పట్ట అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి, హ్యాండ్స్కి కూడా మనకి లోతు తీసుకుంటాం కదా, మనకి 1/2 ఇంచ్ మందం లోతుగా ఉన్నదాన్ని ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఒక టక్స్ ఇచ్చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అదైతే పైన ఫస్ట్ వేసిన దానికైతే కింది వైపు వేసాం కదా, మనం లేని సెకండ్ వేసిన దానికి పై వైపుకి అయితే ఇలా ఆపోజిట్లో సైడ్ అయితే వేసేసుకోవాలండి. మనకి ఇలా వేసుకోవడం వల్ల ఉల్టా సీదా అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మనము పంపకం అనేది చేస్తాం కదా, పంపకం చేసినప్పుడు ఇలా మనకి ఒక 1/4 ఇంచ్ మందం ఫస్ట్ ఇచ్చేసుకొని తర్వాత మనకి ఇలా నెంబర్ పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని హ్యాండ్స్ అయితే పట్టుక పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా మనకి 3 పార్ట్స్ అయితే తీసేసుకున్నాను. చూడండి, 2 పీసెస్ మనకి 3 అయితే తీసేసుకున్నాను. మనకి ఫస్ట్ మన ఒరిజినల్ పీస్ ఒకటి, లోపల పీస్ ఒకటి, మనకి కొంచెం మందంగా ఉండడానికి మరొక పీస్ అండి. 3 పీసులు అనేది తీసేసుకొని దీనికి కూడా మనకి షేప్ బెల్ట్కు ముందు ఉక్స్ పట్టి కాజా పట్టికి అయితే వస్తుంది కదా, అక్కడి కోసం అయితే మనం ముందు రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అనేది స్టక్స్ ఉన్నది అయితే పై వైపుకి పెట్టేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది స్టక్స్ ఉన్నది అనేది కింది వైపుకి పెట్టుకోవాలండి. ఇలా మనకి ఉల్టా అనేది సీదా అనేది తెలిసిపోతుంది ఈజీగా. మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఉల్టా సీదా అనేది పడిపోకుండా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఒకే స్టెప్పులో మనం ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుందండి వర్క్. మళ్ళీ కుట్టిన తర్వాత మనకి ఇలా తీసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది అనేది తీసేసుకోకుండా ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసినాక మళ్ళీ ఇందులోకి వెళ్ళి మనం 1 పీస్ అనేది పక్కకు పెట్టేసి మళ్ళీ మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, 3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి దీనికైతే. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా వెడల్పు అనేది అనుకున్నాం కదా, మనకి ఇలా 2 పీసెస్ అనేది ఇలా పెట్టేసుకొని మనకి ఏ విధంగా మనం ఫస్ట్ ఏ విధంగా కుట్టామో సేమ్ అదే విధంగా మళ్ళీ అయితే కుట్టుకోవాలండి. ఆ విధంగా కుట్టడం వల్ల మనం ఏ కుట్ట అనేది మనకి షేప్ బెల్ట్ అనేది సరిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను పై వైపుకి అయితే మనకి నడుం పట్టి కాడ జాయింటింగ్ చేసే కాడకైతే పై వైపుకి పెట్టేశాను కదా, షేప్ బెల్ట్ అనేది కిందికి పెట్టేశాను కదా. చూడండి, ఇప్పుడు కూడా ఇది ఈ షేప్ బెల్ట్ కాడ మనం ఉక్స్ పట్టి కాయా పట్టి కాడదైతే పై వైపు పెట్టేసాను, ఇదైతే కింది పెట్టేసి ఆపోజిట్ సైడ్లో ఉన్నదంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం అణిగి ఉండడానికైతే మనకి స్టిఫ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ సమానంగా మనకి ఏమాత్రము ఖర్చు కనిపించకుండా సమానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా అయితే పెట్టేస్తున్నాం కదా, మనకి ఇప్పుడు మనకి ఏమాత్రము క్లాత్ అనేది అటు ఇటు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చెప్పాను కదా మనం ఇంతకుముందు, అది కట్ చేసుకోవాలని చెప్పేశాను. మళ్ళీ ఒక టక్స్ అనేది పెట్టుకున్నాం మనకి ఈజీగా అర్థమవుతుంది. లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ను కూడా లోడింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకు బయటికి ఖర్చు కనిపించకుండా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి,
ఇప్పుడు రెండు వైపులా మనం కట్స్ అనేది ఇచ్చేసుకున్నాం. చూపెడుతున్నా చూడండి. మనకి ఇలా పై వైపున కూడా 1/2 ఇంచ్ మందం ఇలా ఇచ్చేసుకున్నామంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వంకర తిరగకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకు షేప్ బెల్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది అయితే వేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ డాట్ మనకి ఇలా 2 ఇంచెస్ వరకు అయితే వేసేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 అలా వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కాడే కూడా 2.5 ఇంచెస్ వరకు మనకి డాట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ సంకలో ఉన్న డాట్ వరకు మాత్రము 3.5 4 ఇంచెస్ వరకు అయితే వేసేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి. మనకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం లావుగా అయితే కుట్ట అనేది వేసేసుకోవాలి. టెన్షన్ మందం అనేది. చూడండి, ఇప్పుడు నేనైతే షేప్ అనేది ఇచ్చేసాను. మనకి కరెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. నీట్గా అయితే అర్థమవుతుందండి. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చేశారంటే మీరు ఇక మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడైతే ఇలా మధ్య మధ్యలో దారం దిగడము ఇలా జరుగుతూ ఉంటాయండి. ఈజీగా మనకి 20 మినిట్స్లో అయితే మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టించేయచ్చండి. మనకి లైనింగ్ బ్లౌజ్ అంటే 40 మినిట్స్ అలా పడుతుంది. మనకి ఈ బ్లౌజ్ అయితే 20 మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి. మనకి కొంచెం ఫాస్ట్గానే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఎక్కువ మనకు లైనింగ్ అనేది ఉండదు కదా, మన అన్ని డాట్స్ అనేది కలిపేసి కుట్టేయడం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందండి. మనకి డాట్స్ అనేది డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కదా, డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, కప్పు సైడ్ అండి ఎలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన షేప్ బెల్ట్ లాగా చూడండి. ఇప్పుడు నేనైతే మళ్ళీ స్టిచ్ అనేది మనకి డబల్ స్టిచ్ అనేది చెప్పాను కదా, డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలని అదైతే వేసేసాను. ఇక షేప్ బెల్ట్ చూడండి, ఒక లేయర్ మాత్రమే 2 లేయర్స్ కింద మనకి ఫ్రంట్ పార్ట్కి ఉన్న లేయర్ ఉన్న మనకి షేప్ బెల్ట్ వేసిన 2 లేయర్లు కలిపి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామండి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ అనేది తీసుకోవాలండి. మనకి లోడింగ్ తీసుకున్నామంటే కచ్చా అనేది కనిపించదు. చూడండి, నేనైతే ఈ విధంగా అయితే వేస్తున్నాను. సేమ్ అదే విధంగా మళ్ళీ సెకండ్ పార్ట్కి అయితే వేసేస్తున్నాను. చూడండి, లెఫ్ట్ పార్ట్కి ఇది ఇలా షేప్ బెల్ట్ అనేది ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామంటే కొచ్చ కనిపించదు. మన బోటిక్లో కుట్టినట్టుగా అయితే మనకు ఉంటుందని నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. చూడండి, నేను కుట్టే పద్ధతిలో అయితే చూపిస్తున్నానండి. చాలామంది అంటూ ఉంటారు, నువ్వే కుడుతున్నావు కదా. ఇక మనకి అంటే ఎవరి కుట్టే పద్ధతిలో వాళ్ళైతే కుడుతూ ఉంటారండి. చూడండి, ముందైతే చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన షేప్ బెల్ట్ అనేది వెలిసాం కదా, మనకి షేప్ పట్టే వేసినాక ఒక్కొక్కసారి అయితే చెక్ చేసుకోవాలండి, ఏమాత్రం వచ్చిందా లేదా అనేది చేసేసుకుని మనకి నెక్స్ట్ మనకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటాయి కదా, మనము ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసినామంటే మనకి కచ్చా అనేది బయటికి కనిపించకుండా నీట్గా అయితే ఉంటుందండి. మనకి గుచ్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, మన బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇలా చేసామంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందని కస్టమర్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది అని మనకు అడిగిన డబ్బులు అయితే ఇచ్చేస్తారు. చూడండి, కొంతమంది ఇవ్వరు అనుకుంటా, కానీ ఇక మనకి మన ఫినిషింగ్ బట్టి అయితే కొంతమంది చూసి ఇస్తారండి. చూడండి, చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇక ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది వేసేసినాం కూడా 2 అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినాక హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటాయండి. సమానంగా ఉన్నాయా అని ఏమాత్రం లేకున్నా కానీ కొంచెం అనేది కట్ చేసుకోవాలి. మనకి ఈ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఇలా మధ్యలో ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి ఫోల్డింగ్ ఇప్పుడు మన మధ్యలో డక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఆ డక్స్ వల్ల మనకి ఉక్స్ పట్టి అనేది వంక తిరిగిపోతుందండి. మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చెస్ట్ కాడ ముడతలు వచ్చినాయి అని మళ్ళీ అంటూ ఉంటారు. అందుకోసం అనేది ఇలా టక్స్ అనేది మనకి కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకున్నామంటే మనకు ఉక్స్ పట్టి అనేది స్ట్రెయిట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఏమాత్రం ఫోల్డింగ్ లేకుండా మన కింది వైపు కూడా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ కాజా పట్టి అనేది పై వైపున అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు పై వైపున పెట్టేసి మనకి కిందికి మనకి అవుట్ సైడ్ అనేది ఇచ్చేసుకోవాలి కదా, కాజా పట్టి అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అనేది ఇట్లా అయితే మనం పెట్టేసుకొని ఇలా మనకు డబల్ స్టిచ్ అనేది మన కాజా వేయడానికి మళ్ళీ ఒకటి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందా. మనకి ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది చూసుకోవాలండి. కటింగ్ అనేది చేసేసుకోవాలి. రౌండ్ నెక్ లాగా అయితే వచ్చేసింది కదా.
ఇక నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ ముందుగా కట్ చేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, అది ఇది మరియు ఫ్రంట్ పార్ట్ కలిపి మనకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి కంపల్సరీగా. మనకి షోల్డర్ మీద డబల్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం మన టెన్షన్ ఎంత ఉందో అంత మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ముడతలు అనేది కొన్ని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పట్టుకున్నామంటే ముడత అనేది వచ్చేస్తుంది. ఫోల్డింగ్ సంఖలో ఇట్లా బుగ్గలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా కస్టమర్స్. అలా రాకుండా ఇలా మన టెన్షన్ కింద ఎంత పట్టుకున్నామో మనకు ఫ్రంట్ పార్ట్ది హ్యాండ్స్ కూడా అంతే మందం క్లాత్ అనేది పట్టేసుకొని మనకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, సమానంగా అయితే పెట్టేసుకొని మనకి సాగదీయకుండా, మనకి ఏమాత్రం కూడా సాగదీయద్దండి. సాగదీసినామంటే మనకి ముడత అనేది వచ్చేస్తుంది. సాగదీయకుండా మనకి ఇలా మనకి టెన్షన్ మీద కుట్టు మందరమే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఓన్లీ టెన్షన్ ఒక్క పావు ఇంచులో కొంచెం అంత అలా వేసేసుకున్నామంటే మనకి కుట్టు అనేది మంచి ఫిట్టింగ్ అనేది స్ట్రెయిట్గా వస్తుందని. మనం సెకండ్ కుట్టు వేసినప్పుడు మనకి ఏమాత్రం అటు ఇటు వంకరమైనా కానీ అది చూసుకుంటూ మన సెకండ్ కుట్టు అనేది ఇప్పుడైతే వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు తిప్పేసినాం కదా, ఈ సెకండ్ కుట్టు అంటే ఇది. సెకండ్ కుట్టు ఇట్లా వేసుకున్నప్పుడు మనకి ఏమాత్రం ఎడ వంక వచ్చినా కానీ ఇలా మనం సెట్ చేసుకుంటే వేసుకున్నామంటే సరిపోతుంది. మెయిన్గా వచ్చేసి మనకి మిడిల్లో నుండి అయితే పెట్టేసుకోవాలి హ్యాండ్. అలా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇక మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మనం మళ్ళీ ఒకసారి అయితే మనం కొలుసుకొని మనకి ఇలా మనకి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు సైడ్ జాయింట్ చూడండి, హుక్స్ పట్టి, కాజా పట్టి మరియు షేప్ అన్నీ అయితే మనకి ఇలా ముందు భాగము వెనుక హ్యాండ్స్ అన్నీ ఇలా చెక్ చేసుకొని అయితే మనకి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనం ఏమాత్రం ఇక్కడ మన సంఖలో కూడా ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే మందము మన స్టిచ్చింగ్ అనేది చేసుకొని స్ట్రెయిట్గా అయితే వేసేసుకోవాలండి. చూడండి, మనకు సెంటర్గా ఇలా ప్లస్ గుర్తు వచ్చిందంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది వచ్చినట్టే అండి. చూడండి, ఏమాత్రం క్లాత్ అనేది రాకుండా ప్లస్ గుర్తు ఇలా మనకు లాగకుండా, ఇక్కడ కూడా లాగకుండా వేయాలండి. లాగి వేసినామంటే మనకి ముడత అనేది వచ్చేస్తుంది, పట్టేసినట్టుగా అవుతుంది. చూడండి, మళ్ళీ మనం ఇట్లా తిప్పేసి 4 స్టిచ్ అనేది వేసేసుకోవాలి బ్లౌజ్కి. చూడండి, నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. మనకు ఈజీగా 20 మినిట్స్లో అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ముందుగా అయితే అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం కదా, మనం 3 మేడ పట్టి మరియు నడుం పట్టి, ఇక మనకి వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి ఇలా అన్ని కటింగ్ అయితే చేసేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా 20 మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. సేమ్ అదేవిధంగా మనకి ఇంకో లెఫ్ట్ సైడ్ కూడా సైడ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ అయితే చేయకండి. వీడియో స్కిప్ చేసినామంటే మనకి ఏ విధంగా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసామనేది తెలియకుండా వెళ్తుంది కదా, అందుకోసమనే చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మేడ పట్టి చూడండి, మనకు షేప్ అనేది ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెడ పట్టి వేసుకోవాలి. ఈ ప్లస్ గుర్తు అనేది ఎందుకోసం అంటే మనకి సంఖలో కొంచెం ఏమాత్రమో ఉన్నా కానీ ముడత రాదండి. ఇది ముడత రాకుండా మనకి కరెక్ట్గా వచ్చిందనేది అక్కడే తెలిసిపోతుందండి. చూడండి, ఇప్పుడు మెడపట్టి కూడా సేమ్ ఒక టెన్షన్ పాదం అంతం అనేది వేసేసుకున్నామంటే మనకు మెడపట్టి కూడా సన్నగా హెమింగ్ కూడా నీట్గా అయితే అవపడుతుందండి. ఇక మనం మొత్తం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేసుకోవాలండి. కస్టమర్కి ఇచ్చే ముందు అయితే మన బ్లౌజ్ చెక్ చేసుకొని ఇచ్చామంటే మనకి ఏమాత్రమో తేడా కనిపించకుండా, వాళ్ళు ఒకసారి వేసుకున్న తర్వాత లూజు టైటు అని చెప్తూ ఉంటారు కదా, మనమే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఇచ్చేసినామంటే వాళ్ళకి కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక ఏమాత్రం కుట్టు అనేది పెట్టకుండా చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ప్లీజ్ నా వీడియో కనుక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, హ్యాండ్స్ కూడా ఇలా అన్నీ అయితే మొత్తం అయితే చెక్ చేసుకొని బ్లౌజ్ అనేది రెడీ చేసి పక్క పెట్టేసినామంటే మన కస్టమర్స్ రాగానే బ్లౌజ్ అనేది ఇచ్చేయచ్చండి. చూడండి, బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది.
మొత్తం టోటల్గా బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ 20 మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేసామంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. నా పద్ధతిలో అయితే చెప్పానండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా అయితే స్టిచ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. హెమ్మింగ్ అయితే చేసేసి ఉక్స్ పట్టి కాజాలు వేసేసి ఇక బ్లౌజ్ అయితే కస్టమర్కి ఇచ్చేయడమేనండి. బాయ్.